నరెడ్ల వారి పెండ్లి సందడి ఆహ్వానించువారు నరెడ్ల సాంబశివారెడ్డి, లక్ష్మీ రేవతి. వరుడు హర్షవర్ధన్ రెడ్డి, వధువు జ్యోష్ణారెడ్డి. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ గురువారం. ఈ వీడియో నిన్నటి వీడియో మీ అందరికీ తెలుసు. జ్యోష్ణ ఎంగేజ్మెంట్ అయింది, వీడియోస్ పెట్టాను, అందరూ కూడా దీవించారు వాళ్ళిద్దరిని. ఎంగేజ్మెంట్ తర్వాత మరిది గారు తోటికోళ్ళు వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి పసుపు కుంకుమ పెట్టి వెళ్ళారు. ఇక నిన్న పెళ్ళండి, మేము కూడా నిన్న ఉదయం వెళ్ళాము. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కొద్ది కొద్దిగా చేర్పులు మార్పులతో పెళ్ళిళ్ళు జరుపుకుంటారు కదా. మేము చేసే పెళ్ళి ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా చూడండి. చాలా వరకు అందరూ ఒకేలాగా చేస్తారు. జ్యోష్ణ పెళ్ళి ఎలా జరుగుతుందో ఇక ఈ వీడియోలో చూసేద్దాం. అయితే పెళ్ళి మొత్తం వీడియోలో పెట్టలేదండి, ఎందుకంటే అంతా ఒక వీడియోలో పెట్టాలంటే అటు ఇటుగా 30 గంట టైం పడుతుంది. అందుకనే పెళ్ళి ముందు రోజు కొద్దిగా వీడియో, ఇక పెళ్ళి రోజు నాడు కాళ్ళగోళ్ళు తీసే వరకు కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. ఇక ఉదయాన్నే పొద్దున్నే తోరణపాకు కట్టారండి, పందిరి వేశారు. ముందు సోమవారం రోజు పందిరి వేశారు తాటాకులతో. ఇక బుధవారం నాడు ఉదయాన్నే తోరణపాకులు కట్టారు. ఆ తర్వాత ఉదయాన్నే దేవుని బొట్టు అని పూజ చేస్తారండి. అంటే ఒక ముగ్గురిని బాలల్ని ఉంచి అలాగే 5 పేరంటాలను ఉంచి పూజ చేస్తారు. దేవుని బొట్టు కూడా పెడతారు. ఇక మాలో అయితే పెళ్ళిళ్ళల్లో అందరి కుటుంబం అందరికీ కూడా పొడుగు బొట్టు పెడతారనమాట. మగవాళ్ళందరూ కూడా పొడుగు బొట్టు పెట్టుకుంటారు. అలాగే బాలలకు కూడా బొట్టు పెడతారు, వెంకటేశ్వర స్వామి బొట్టు పెడతారు. ఆ కార్యక్రమాన్ని బొట్టు పెట్టడం, దేవునికి గోవింద కొట్టడం అట్లా అంటారనమాట. ఇక్కడ బాలలు అన్నాను కదా, బాలలైనా పేరంటాళ్ళైనా దేవునికి గోవింద కొట్టిన దాకా అసలు ఏమి తినరు, తాగరు. ఆ కార్యక్రమం పూజ అయిన దాకా ఏమి తినరు. ఇక ఒకవైపు పూజ చేస్తుంటే ఒకవైపు ఏమో తలంబ్రాల కోసం బియ్యం కలుపుతున్నారు. పసుపు నూనె వేసి తలంబ్రాల బియ్యం కలుపుతున్నారు. ఇక అక్కడ పూజ అయిపోయింది. ఇక్కడ వీడియో ఆ రోజుది కాదండి, అంటే బుధవారంది కాదు, మంగళవారం నాడు వీడియో కొద్దిగా ఉంటే ఇక్కడ యాడ్ చేశాను. మెహందీ ఫంక్షన్ అంటారు కదా, గోరింటాకు ఫంక్షను. అలా గోరింటాకు పెట్టి పెళ్లి కూతురికి ఇక్కడ ఆడవాళ్ళందరూ కొంచెం సరదాగా సంతోషంగా డాన్సులు వేస్తున్నారు. ఈ వీడియో మంగళవారం వీడియో అని చెప్పాను కదా, అప్పటికైతే మేము వెళ్ళలేదండి, మేము బుధవారం పొద్దున వెళ్ళాము. కానీ మనకు తెలిసిన వాళ్ళు వీడియో తీయటం వల్ల ఆ వీడియో ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఇక దేవుని బట్టు కార్యక్రమం అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు కార్యక్రమం పెట్టుకున్నారండి. అయితే ముందు రోజు అంటే మంగళవారం నాడు మంగళ స్నానాలు అని అనుకుంటే మంగళవారం వద్దని పెద్దలు చెప్పారంట. అందుకని బుధవారం నాడే ఈ కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. ముందు పెళ్లి కూతురిని పీటల మీద కూర్చోబెట్టి అందరూ కూడా పసుపు కుంకుమ గంధం పెట్టి ఆ తర్వాత నలుగు కోసం శనగపిండి కూడా పెట్టారు. అలా పెట్టిన వాళ్ళందరికీ కూడా పెళ్లి కూతురు వాయనం అందించింది. పెళ్లి కూతురు పక్కన కూర్చోవడానికి తోడ పెళ్లి కూతురు కావాలి కదా, తోటి పెళ్లి కూతురు చిన్న పాపలను కూర్చోబెడతారుగా. మా మరిదిగారి అమ్మాయిని అంటే మా పెద్దమామ గారి వాళ్ళ కొడుకు మనవరాల్ని తోడు పెళ్లి కూతురుగా కూర్చోబెట్టారనమాట. ఇక్కడ స్నానాలుగా ప్రారంభమైనవి. ముందేమో పసుపు ఫంక్షన్ కదా, పసుపు ఫంక్షన్ అంటే అందరూ పసుపు బట్టలు వేసుకోవాలి. అందరూ వేసుకోలేదు, కొందరు మాత్రం వేసుకున్నారు. పెద్దవాళ్ళు పసుపు చీరలు కట్టుకోపోయినా, పసుపు డ్రెస్సులు వేసుకోపోయినా పిల్లలు మాత్రం చక్కగా పసుపు డ్రెస్సులు వేసుకున్నారు. మగపిల్లలకి ఆ తల్లి మీద ఎక్కువ ప్రేమ, ఆడపిల్లలకేమో తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. ఇక్కడ ఎవరైనా సరే, మా ఇంట్లోనైనా ఇప్పుడు జ్యోష్ణ వాళ్ళ ఇంట్లోనైనా సరే ఎక్కువ వాళ్ళ నాన్నలతోనే క్లోజ్గా ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మాత్రం అమ్మల్ని పట్టించుకుంటారనమాట పిల్లలు. ఎక్కడైనా అంతేనండి, మీరు ఎక్కడైనా గమనించండి. ఎక్కువ తండ్రి మీద ఆడపిల్లలకి ప్రేమ ఎక్కువ ఉంటుంది, కొడుకుకేమో తల్లి మీద ప్రేమ ఉంటుంది. మాకు 2 కూతుర్లు కదా, ఆకాంక్ష కాంక్షిత. ఇక్కడ మరిది గారికి కూడా 2 కూతుర్లండి, జ్యోష్ణ స్వప్న. ఇక్కడ జ్యోష్ణ ఒక్కతే కనిపిస్తుంది మీకు, స్వప్న పెళ్లిలో స్వప్న ఉండటం అయితే ఇంకా హడావిడిగా ఉండేది. ఇక్కడ చూస్తున్న ఈ బాలలు బాలలు అన్నాను కదా, వెంకటేశ్వర స్వామి పెట్టేటప్పుడు బాలలు ఉంచుతారు, 3 లేదా 5. ఇక వాళ్ళల్లో పిల్లలండి వీళ్ళిద్దరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ తను కూర్చున్నదేమో మా మేనగోళ్ళ, తనే చెప్తుంది అనమాట, అరే మీరు యూట్యూబ్లో కనపడతారా, హాయ్ చెప్పండి అని. ఇక వాళ్ళు హాయ్ చెప్తున్నారు. స్వప్న విషయం చెప్పడం మర్చిపోయాను కదా, స్వప్న అమెరికాలో ఉంటుందండి. కానీ ఈ టైంలో పాపం తను ఒక ఏడుపు ఏడుస్తుంది. అంటే పెళ్లి జరిగినంతసేపు అందరూ ఫోన్లు లైవ్లు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లైవ్లు పెడుతూనే ఉంటున్నారు కదా, లైవ్ లేదా వాట్సాప్ కాల్. లైవ్లో అయితే మనకి కనిపించట్లేదు, కానీ వాట్సాప్ కాల్లో చూస్తున్నప్పుడు పాపం తను ఏడుస్తుంది, ఎంత ఏడుపు ఏడుస్తుంది. అంతే కదండి, ఇక పెళ్ళంటే ఎవరికైనా జీవితంలో ఒక్కసారి జరిగేది. ఇక ఆ పెళ్ళిలో చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు హడావిడి చేస్తారు. వాళ్ళ సందడి అంతా ఇంత ఉండదు.
కానీ అలాంటి టైంలో లేదంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. మా తోటికోళ్ళు అయితే పాపం తల్లి లేదని మా తోటికోళ్ళు కూడా ఏడుస్తూనే ఉంది. ఎవరికైనా ఉంటుంది, నాకే బాధ అనిపిస్తుంది. సపోజ్ అదే టైంలో మన పిల్లలు ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మన పిల్లల్లో ఒకళ్ళు పెళ్ళిళ్ళు అవుతూ ఇంకొక పాపో బాబో మన దగ్గర లేరు అంటే ఎంత కష్టంగా ఉంటుందో. అమ్మో, పిల్లలు చదువు కోసం వెళ్ళారు కానీ ఇలాంటి టైంలో లేకపోతే చాలా బాధ అనిపించింది. స్వప్న బీటెక్ అయిపోయిన తర్వాత అమెరికా వెళ్ళింది. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, చదువు కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు కొంచెం అమెరికా నుంచి రావాలన్నా వెళ్ళాలన్నా మహా కష్టంగా ఉంటుందంట కదా. అందువల్ల ఇప్పుడు వస్తే మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని తను రావడం రాలేదు కానీ తన ప్రాణం మొత్తం ఇక్కడే ఉంది. వాళ్ళ అమ్మ ప్రాణం మొత్తం అక్కడే ఉంది. మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మ పెళ్లి కూతురుని చేస్తుంది. పెళ్లి కూతురి పప్పన్నాలు అయిపోయి లగ్నాలు అయిపోయి ఇక పెళ్లి పనులు మొదలెడతాం కదా. పసుపు దంచి వడియాలు పెట్టి ఆ తర్వాత మన ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి చుట్టూ వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలు బంధువులు ఊర్లో అయితే పెళ్ళికూతురుని చేశాక పొలిమేర దాటించరు. మళ్ళీ పెళ్ళికి వెళ్ళిన దాకా కూడా ఊర్లో అయితే తీసుకెళ్ళి వాళ్ళు ఇంటి దగ్గరే పెళ్లి కూతురుని చేసి పసుపు కుంకుమ పెట్టి భోజనం పెట్టి పంపిస్తారు కదా. పెళ్లి రోజు మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చేస్తుంది కదా. అంటే మీరు అలా చేస్తారో చెయ్యరో చెప్పండి. మేమైతే ఇలా చేస్తాము. ఇప్పుడు పెళ్లి కూతురు అంటే మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు తనని పెళ్లి కూతురుని చేయటానికి బట్టలు పెట్టారు. పట్టు చీర, పూలు, గాజులు పెట్టారనమాట వాళ్ళ అమ్మ నాన్న. ఇక ఇక్కడ గోవింద కొట్టిన తర్వాతే ఈ బాలలు అలాగే పేరంటాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గోవింద కొట్టిన తర్వాతే భోజనాలు చేస్తారు. వీళ్ళు భోజనాలు చేసిన తర్వాతే మనం అందరం చేయాలి కదా. దేవునికి గోవింద కొట్టారండి. అఖండ దీపం వెలిగించారు. పూజలు అంటే పూజ స్టార్టింగ్లోనే అఖండ దీపం వెలిగించి దేవుని బొట్టు అన్నది మనకి గుమ్మం దగ్గర గోడ పైన పెడతారు. వెంకటేశ్వర స్వామి 3 నామాలు ఉంటాయి కదా, అవి పెట్టి ఆ తర్వాత ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత గోవింద కొట్టి అప్పుడు పేరంటాళ్ళకి బాలలకి భోజనం పెడతారు. వాళ్ళు తిన్న తర్వాత పెళ్లి కూతురు తల్లి ఆ ఇస్తరాకులు తీసి బయటికి తీసుకెళ్ళిద్ది అనమాట. అది పుణ్యం లెక్క భావిస్తారు, ఆచారం లెక్క భావిస్తారు. ఇక ఇక్కడ ఉన్న పేరంటాళ్ళకి అందరికీ అంటే ఉన్న పేరంటాళ్ళకని అంటే అక్కడ పూజలో ఉన్న పేరంటాళ్ళకే కాకుండా అందరికీ గాజులు తీసుకొచ్చారు. అందరికీ కూడా గాజులు ఇస్తున్నారు. ప్రతి ఊరిలో కూడా మన సబ్స్క్రైబర్స్ పెరుగుతుండటం వల్ల వాళ్ళు నన్ను గుర్తుపట్టి మాట్లాడించటం వల్ల నేను వీడియోస్ తీయటంలో కూడా ఏమాత్రం కూడా మొహమాట పడట్లేదు. ఎవరన్నా ఏమన్నా అంటారని కూడా భయం అనిపించట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్ తీసేటప్పుడు వాళ్ళు ఏమంటారో అని చిన్న మొహమాటం ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు యూట్యూబ్ ఉంది కదా, మీరు వీడియోస్ తీస్తారు కదా, మేము మీ వీడియోస్ చూస్తాం అని వాళ్ళే నన్ను పలకరించడం వల్ల ఇక వాళ్ళు అలా పలకరిస్తుండేసరికి నాలో ఇక ధైర్యం పెరుగుతుందనమాట. వాళ్ళందరూ చూస్తున్నారు కదా, నవ్వుతూ నన్ను పలకరిస్తున్నారు కదా, కాబట్టి ఏ భయం లేదులే అన్నట్టు వీడియోస్ తీస్తున్నా. ఇందాక జోష్న మా పెద్దమ్మ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి అని చెప్పింది. అయితే ఆ మాటని మ్యూట్లో పెట్టేసాలండి. అంటే అక్కడ మాటలన్నీ మ్యూట్లో పెట్టేస్తా. ఇక నేను ఇలా మాట్లాడతా, ఎందుకంటే మేళతాళాల సౌండ్లు వినపడుతున్నాయి, మీకు ఏం అర్థం కాదు కాబట్టి అవి మ్యూట్లో పెట్టేసి. బాసి అల్లుడు గారు కూడా పెళ్ళికి వచ్చారండి. అయితే బాబుని వాళ్ళ అత్తయ్య దగ్గర వచ్చారు. అందుకని ఎక్కువ టైం ఉండలేదు, తొందరగా వచ్చారు, తొందరగా వెళ్ళారు. అయితే పుట్టిరాల నుంచి రెడ్డిగూడెం చాలా దగ్గరే. కారులో రావడం అయితే ఎంతో టైం పట్టదు కాబట్టి బాబుకి పాలు నిద్ర పుచ్చి వచ్చింది బాసి వాళ్ళ ఆయన గారు కూడా వచ్చారు. ఇక ఒకవేళ వీళ్ళు వెళ్ళే టైంలో తను లెగిసాడు అనుకోండి ఇవాన్ రెడ్డి, ఇక వాళ్ళ అత్తగారు కొద్దిసేపు చూసుకుంటారు. అయితే ఎక్కువసేపు ఉండలేదు, వచ్చింది కొద్దిసేపు కూర్చుంది. పెద్ద అత్తయ్య గారిని చిన్న అత్తయ్య గారిని చూసి వచ్చారు. అంటే పెద్ద అత్తయ్య గారికి ఏమో ఆరోగ్యం బాగాలేదు, చిన్న అత్తయ్య గారు ఈ మధ్యనే చిన్న మామయ్య గారు చనిపోయారు కదా, ఇక తన పెళ్లి దగ్గరికి రాదని గారు వాళ్ళిద్దరిని పలకరించి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం దగ్గర కూర్చున్నాం. ఇక భోజనం చేసాం. బాసి వాళ్ళు ఇద్దరు చిరంజీవి రెడ్డి బాసి కూడా జోష్నాకి అక్షంతలు వేశారు. నేను అక్కడ వీడియో తీయలేదు నా ఫోన్తో. బాసి నన్ను వీడియో తీయమంది తన ఫోన్తో, నా ఫోన్తో తీయలేదు. ఇక ఈ వీడియో ఎడిట్ చేసేటప్పటికి బాసి వాళ్ళు నిద్ర లేచి ఉండరు, అందుకని తనని వీడియో పెట్టమనలేదు. లేకపోతే వాళ్ళని తీసిన వీడియో తన ఫోన్లో ఉన్న వీడియోస్ నాకు పంపించింది, నా ఫోన్లో ఉన్న వీడియోస్ తనకు పంపిస్తాను. కానీ ఆ టైంలో వీడియోస్ పెట్టమని ఫోన్ చేయటం కరెక్ట్ కాదు కాబట్టి ఇక ఉన్న వీడియోస్ వరకు పెట్టాను. వాళ్ళు ఇక భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు జరుగుతున్న ఈ వీడియో అంతా కూడా బుధవారం నాడు పగలు వీడియో అండి. ఉదయాన్నేమో దేవుడి బొట్టు, ఆ తర్వాతనేమో హెల్దీ ఫంక్షన్, ఆ తర్వాతనేమో
పెళ్లి కూతుర్ని చేయటం ఇట్లా ఒక్కొక్కటి జరుపుకుంటా వెళ్తున్నాయి. ఇక అందరూ ఒక్కొక్కళ్ళు అక్షంతలు కూడా వేస్తున్నారు. బాసి చిరంజీవి రెడ్డి లాగా ఇక్కడ అక్షంతలు వేస్తున్న వీళ్ళిద్దరు కూడా కొత్త జంటే అండి. తను పెళ్లి కూతురు వాళ్ళ మేనత్త కూతురు, అలాగే వాళ్ళ హస్బెండ్ అనమాట. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. నాకు మేనగోళ్ళు అవుతుంది. జోష్న కూతురు కదా, ఇక తను మేనగోళ్ళు, చాలా యాక్టివ్ అని ఉంటుంది. ఇక ఇప్పుడు మేము అక్షంతలు వేస్తుంటే ఫోన్లో వీడియోస్ తీసేది తనే. ఇక్కడ చాలా వరకు వీడియోస్ తనే తీస్తుంది. అప్పుడప్పుడు నేను తీస్తున్నాను. అందుకే ఎక్కువగా అందరూ కనపడతారు తప్పితే ఫోన్ మన చేతుల్లో ఉంటుంది కదా, అందువల్ల నేను ఎక్కువగా కనిపించలేదు. కళ్యాణి వీడియోస్ తీసినప్పుడు మాత్రం నేను కనిపిస్తాను. కళ్యాణి అంటే ఇప్పుడు చెప్పాను కదా మేనగోడలని, తను వీడియోస్ తీసినప్పుడే నేను కొంచెం కనిపిస్తాను. ఇక లాస్ట్లో ఫొటోస్ దిగిన వాళ్ళు మరిది గారు, తోటికోళ్ళు. చిన్నమామయ్య గారు చనిపోయారని చెప్పాను కదా, వాళ్ళ కొడుకు కోళ్ళు, వాళ్ళిద్దరు కూడా కొత్తగా పెళ్ళైన జంటే. ఇప్పుడు కుటుంబం మొత్తంలో ఇప్పుడు వాళ్ళదే చిన్న జంట, అంటే లాస్ట్ అనమాట. అందరూ చిన్నవాళ్ళు, అందరికంటే వాళ్ళే చిన్నవాళ్ళు. ఈ మధ్యనే పెళ్ళయింది. ఇక ఇక్కడ జోష్న వెళ్ళింది కదా, చిన్నగా కుర్చీలు అటు ఇటు జరుపుకుంటా వెళ్ళింది కదా, వాళ్ళ మా అమ్మతో ఫోటో దిగటానికండి. మా అమ్మ అంటే ఇప్పుడు ఇటు ఎల్లో శారీ కట్టుకున్న ఆవిడేమో జోష్న వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ, ఆమె నాయనమ్మ. ఇప్పుడు ఆ ఎల్లో శారీ కట్టుకున్న ఆవిడ వాళ్ళ అమ్మ గ్రీన్ శారీ కట్టుకున్న ఆవిడ అనమాట. అంటే ఎట్లా అంటారు, వాళ్ళ నాన్నకి అమ్మమ్మ తను. చూసారా, చాలా గ్రేట్. ఇదిగోండి ఈవిడ ఇంత పెద్ద ఆవిడ, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మమ్మ, జోష్న వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మమ్మ. జోష్న నా దాకా మా అమ్మ వచ్చి అక్షంతలు వేసి ఫోటో దిగదని జోష్నే చిన్నగా తన దగ్గరికి వెళ్ళింది. ఇక తను ఇక్కడ మారం చేసింది, నాకు ఫోటోలు వద్దు, నేను ఎప్పుడు దిగలేదమ్మా, నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ఫోటో దిగల, ఆ ఫోటోల మొఖమే మాకు తెలియదు అని జోష్న తన దగ్గరికి వెళ్తుంటే తనేం ఫోటో వద్దని చక్కగా వెళ్ళిపోతుంది. సరేలే, తనకి ఇష్టం లేనప్పుడు ఎందుకులే అని ఇక జోష్న ఉట్టిగా అట్లా కూర్చుంది. ఇంకా తర్వాత ఇక్కడ వీళ్ళు జోష్న వాళ్ళ బాబాయ్ భార్య, బాబాయ్ కొడుకు, జోష్న దగ్గర నించున్న పాపేమో బాబాయ్ వాళ్ళ కూతురు అనమాట. అంటే మా మరిది గారి భార్య కూతురు కొడుకు లేరు, మరిది గారు లేరండి. ఎప్పుడు 2016లో యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ పాప చిన్న పాప, అప్పటికి మాటలు కూడా సరిగా రావట్లేదు. పాపం తనకి వాళ్ళ నాన్న ఎలా ఉంటాడు అన్నది కూడా గుర్తుండదు. అంటే అప్పటికి తనకి 1.5 సంవత్సరాలు అనుకోండి. బాబుకైతే వాళ్ళ నాన్న జ్ఞాపకమే ఉండుంటాడు, కానీ పాపకైతే జ్ఞాపకం ఉండదు. నేను చెప్తుంటాను కదా, తను నవ్వితే భలేగా ఉంటుందని, తనేనండి. తన పేరు ఉషులు అని పిలుస్తారు. ఇక అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వీడియో తీస్తున్నా చూడండి. స్టార్టింగ్లో తీయాలి కానీ ఇలా మధ్యలో తీస్తున్నాను. ఇక్కడ కూర్చున్న ఈ పాప ఏమో జోష్న వాళ్ళ మేనమామ కూతురు, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న కూతురు. ఆడపిల్లలు ఇలాంటి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో ఉన్నారంటే అంతా హడావిడిగా ఉంటుంది. కానీ పాపం ఇక్కడ తనకి పెళ్ళప్పటికీ వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఎవ్వరూ రాకుండా వెళ్ళారు. జోష్న వాళ్ళ సొంత చెల్లి అమెరికాలో, అలాగే మా ఇంకొక 2 మరుదులు కూతుళ్ళేమో లండన్ వెళ్ళారు. మా పిల్లలు హైదరాబాద్లోనే ఉన్నారు కానీ రావడానికి కుదరలేదు. వాళ్ళు వచ్చిన కనీసం ఇంకా హడావిడిగా ఉండేది. పాపం వాళ్ళు రావడానికి కూడా కుదరలేదు. ఇక్కడ బుజ్జమ్మని చూసారా, నేను అక్కడ తన వెనక కుర్చీలో కూర్చొని ఊ అంటే తను కూడా ఊ అంటుంది. నేను నవ్వుతుంటే నవ్వుతుంది. అక్కడ చిన్న వీడియో తీసా, ఎక్కువ తీయకూడదులే అని, యూట్యూబ్ ఉంది కదా దిష్టి తగులుతుందేమో అని తొందరగా వీడియో ఆఫ్ చేసి. ఈ వీడియో తీస్తున్నప్పటికీ టైం సాయంత్రం 3 అయిందండి, కాళ్ళగోళ్ళు టైం అనమాట. ఇక మా వారు మరిది గారు వాళ్ళందరూ భోజనాలు అయిపోయినాయి కదా, ఆ కుర్చీలు టేబుళ్ళు అవన్నీ చదువుతున్నారు. ఇక్కడేమో మా ఆడబిడ్డ కాళ్ళగోళ్ళు తీయటం కోసమని మార్బుల్స్ మీద తడిగుడ్డుతో తుడిసి ముగ్గు వేస్తుంది. ఒకప్పుడైతే మా పెళ్ళప్పటికి కూడా ఇట్లా గచ్చు ఏం లేదండి, మార్బుల్స్ ఏం లేవు. అంటే ఇంట్లో మార్బుల్సే, బయట తిరిగినంత లెక్క గచ్చు ఏమి ఉండేది కదా. అంటే సిమెంట్తో ఫ్లోరింగ్ లాగటం చక్కగా చేస్తారు కదా, అలాంటివి ఏం లేదు. ఓన్లీ మట్టి నేలే. బయట అంతా కూడా చక్కగా అలికి పెద్దగా పందిరి వేసి ముగ్గులు వేసి ఇలాంటి ఈ ఆచారాలన్నీ చేస్తారు. ఇప్పుడు అట్లా కాదు, ఎవరింట్లో చూసినా నడిచినంత లెక్క కూడా కాలికి మట్టి అంటుకోకుండా మార్బుల్స్ టేల్స్ ఎక్కువ ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాళ్ళగోళ్ళు అని చెప్పాను కదా, ఇక మళ్ళీ మేళతాళాలు స్టార్ట్ అయిపోయినాయి. పెళ్లి కూతుర్ని ఇంట్లోంచి తీసుకొచ్చారు కాళ్ళగోళ్ళు కోసం. అదేంటోనండి, వేలకు వేలు పెట్టి చీరలు కొంటామా పెళ్లి కూతుర్లకి, కానీ కాళ్ళగోళ్ళప్పుడు తీసేటప్పుడు చీర కడతాం కదా, మామూలుగా 200దో 300దో 400దో కడతాం కదా, అది భలేగా ఉంటుందండి. ఇప్పుడు జోష్నాకు కూడా నాకైతే చీర బాగుంది, తను వేసుకున్న
బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఎంత బాగా కుదిరిందో, చక్కగా ఒంటికి దిద్దినట్టు అద్దినట్టు ఎంత బాగుందో. నేను ఎక్కువసేపు ఆ బ్లౌజ్కి వెళ్ళే చూసి ఏంటి ఇది అసలు స్టిచ్చింగ్ చేసిందా లేకపోతే కొన్న బ్లౌజా అని చూసి, అది స్టిచ్చింగ్ చేసిందే. ఎంత దిద్దినట్టు కుదిరిందో. చీర కూడా మామూలు చీరే, కానీ ఎంత కల వచ్చిందో చూడండి. అసలు మనం అనుకుంటాం కానీ వేలకు వేలు పెట్టి తీసుకొస్తాం కానీ వీటికి ఉన్న కల వేటికి ఉండదు. అట్లని పెళ్ళిళ్ళలోనేమో ఇలా 100 రూపాయలు 200 400 రూపాయల చీరలు కట్టాం. ఓన్లీ ఇలా కాళ్ళగోళ్ళప్పుడు మాత్రం కడతాము. ఇక్కడ కాళ్ళగోళ్ళప్పుడు మీకెళ్ళి కూడా ఇలానే చేస్తారో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారని చెప్పాను కదా. కాళ్ళగోళ్ళప్పుడు ఏం చేస్తారంటే ఉదయాన్నే వండిన అన్నం, స్వీటు, అరిసెలు, అరటిపళ్ళు, అలాగే కంపల్సరిగా అన్నంలోకి ముద్దపప్పు పెట్టేసి ఈ పెళ్లి కూతుర్లకి అటువైపు ఇటువైపు ఇస్తర్లో పెట్టి పెడతారు. అలాగే అటువైపు ఇటువైపు బుట్టలు పెట్టి ఆ బుట్టలో ఒడ్లు పోసి రోకళ్ళకి పసుపు కుంకుమ పెట్టి ఆడపిల్లల్ని ఆ రోకళ్ళని పట్టుకొని నిలబెడతారు. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా జంటలుగా వచ్చినా పర్లేదు, ఒకళ్ళు వచ్చినా పర్లేదు. మనం చిల్లర డబ్బులు ఒక 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు ఇంత అంత అని కాదు, చేతులతో పట్టుకొని ముందు ఆ పిల్లలకి దిష్టి తీసినట్టు తీసి వాళ్ళ ముందు ఒక ఇస్తర్లో బియ్యం పోసి ఒక గిన్నెలో నీళ్ళు పోసి పెడతారు. ఇక ఈ దిష్టి తీసి ఆ బియ్యంలో దిష్టి తీసిన ఈ డబ్బుల్ని ఆ బియ్యంలో వేసేసి చెయ్యి కట్టుకొని ఆ తర్వాత పెళ్లి కూతురికి పెళ్లి కూతురికి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా నలుగు పెడతారండి. నలుగు పెట్టి ఏది కాళ్ళగోళ్ళు అయిన తర్వాత మళ్ళీ స్నానం చేపిస్తారు, తల స్నానం. అందుకని మళ్ళీ ఇక్కడ కూడా నలుగు పెడతారు. ఆ తర్వాత రోకళ్ళని 2 చేతుల్లో పట్టుకొని అది అయితే వీడియో తీయలేదు, అట్లా పెళ్లి కూతురు పొట్ట దగ్గర ఆనిస్తారు. అది వీడియో రాలేదు, అంటే నాకు ఆ ఆలోచన బాగాలేదు. ఈ వారంలో పడి ఇక్కడ కూర్చున్న వాళ్ళతో మాట్లాడుకుంటూ అది వీడియో తీయటం మర్చిపోయాను. ఇంకో మాట చెప్పడం కూడా మర్చిపోయాను. పెళ్లి కూతుర్ని కాళ్ళగోళ్ళకు తీయటానికని పీటల మీద కూర్చోబెట్టిన వెంబటనే 3 చాట్లతో కానీ 3 స్తంభాలతో కానీ ఒడ్లు తీసుకొచ్చి కాళ్ళ మీద పోస్తారు. అది కూడా చెప్పడం మర్చిపోయాను. ఇక ఉదయం పెళ్లి కూతుర్ని చేసినప్పుడు అంటే అందరికీ భోజనాలు పెట్టారు కదా, మళ్ళీ కాళ్ళగోళ్ళు తీసేటప్పుడు కూడా ఇంటి చుట్టూ వాళ్ళని కొంతమందిని పిలుచుకుంటారు. మా పాపకు కాళ్ళగోళ్ళు తీస్తున్నాము రాండి అని. ఇక వచ్చిన వాళ్ళకి ఏదో ఒక టిఫిన్ పెట్టి టీ ఇస్తారు. ఇక్కడ బూందీ లడ్డు ఇచ్చారు అందరికీ. ఇక నా ప్లేట్లో ఒక ప్లేట్ నిండా లడ్డు పెట్టి బూందీ పెట్టారు కదా, అది ప్లేట్ కూడా నా చేతిలో పెట్టారు కదా, అదంతా నువ్వు తినటానికేనా అనుకోకండి. నాకు కాదండి, నేను ఎక్కడన్నా భోజనాలకి వెళ్ళానంటే బయటికి విపరీతంగా మంచినీళ్ళు అవుతాయి. ఈ బూందీ తింటే ఇంకే మంచినీళ్ళు అవుతాయి. నాకు వద్దనే చెప్పాను, టీ మాత్రం తాగాను. వేరే వాళ్ళ కోసమని, వాళ్ళకి ఇవ్వటం కోసమని నా చేతిలో పెట్టారు. తర్వాత వాళ్ళే తీసుకున్నారు. చెప్పాను కదండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా కొన్ని పద్ధతులు ఉంటాయి. పెళ్లికి ముందు గరిక ముంత తీసుకొచ్చి ఒకరింటి దగ్గర పెట్టి పెళ్లి రోజు నాడు మేళతాళాలతో వెళ్ళి గరిక ముంత తెస్తారు కదా. ఇక మాకెళ్ళి అయితే ఆడవాళ్లే వెళ్ళి పసుపు కుంకుమ తీసుకొని వెళ్తారు కదా. వెళ్ళి ఆ గరిక ముంత పెట్టిన ఇంటి ఆడవాళ్ళకి పసుపు కుంకుమ జాకెట్ ముక్క పెట్టి ఆడవాళ్ళు ఇలా గరిక ముంతను తెస్తారు. కానీ ఇక్కడ మాత్రం మగవాళ్ళే వెళ్తారంట. అంటే ఎక్కడ ఎలా జరుగుతుందో ఎప్పుడు అట్లానే జరుగుతుంది కదా. ఇదండి ఈ వీడియోలో పెళ్ళికి ముందు జరిగే తంతంతా చూపించాను. పెళ్ళి మరో వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, హైప్ కొట్టండి.